ఏమండి? 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 లేవండి. ఏమండి? టైం 10 అయింది. మీరింకా నిద్రపోతూనే ఉన్నారు? ఈరోజు సండేనే కదా! అవునండి. కానీ మీరు త్వరగా లేచి రెడీ అవ్వండి. మార్కెట్లో చికెనో, మటనో తెస్తే లంచ్ రెడీ చేయాలని అనుకున్నాను. మీరేమో ఇంకా నిద్రపోతూ ఉన్నారు. సరే. సరే లేవండి. ముందు టీ తాగండి మీరు. హ్మ్. అయ్యో! వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? తీస్తే తర్వాత హ్మ్. అనవసరంగా టెన్షన్‌లే. హ్మ్. హ్మ్. అయ్యో! వీడేంటి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాడు? హ్మ్. అబ్బా! హ్మ్. 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 ఎవరండి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు? నేను వాడి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాను. 2 నెలలయింది. ఇంకా వాడికి తిరిగి ఇవ్వలేదు. డబ్బుల కోసమే వాడు ఫోన్ చేస్తున్నాడు. అందుకే ఫోన్ తీయడానికే భయమేస్తోంది. అవునా? ఎంత తీసుకున్నారు? ఓ 30,000 తీసుకున్నాను. అయ్యో! అవునా? హ్మ్. హ్మ్. మీరు ఫోన్ అటెండ్ చేసి ఏదైనా సమాధానం చెప్పొచ్చు కదా! సరే, కప్పివ్వండి. హ్మ్. హలో అన్నా! చెప్పన్నా! రేయ్, నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? నేను ఫోన్ చేస్తే నువ్వు అటెండ్ చేయవా? అంత పొగరా నీకు? అదేం లేదన్నా. పడుకున్నాను. ఇప్పుడే మెలకువ వచ్చింది చూశాను. వెంటనే ఫోన్ తీసి మాట్లాడుతున్నాను. సరే సరే, నేను మీ ఇంటికి వస్తున్నాను. ఇవ్వాల్సిన డబ్బులతో రెడీగా ఉండు, సరేనా? అన్నా! ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవన్నా. ఏయ్, అదంతా నాకు తెలీదు. నేనిప్పుడు మీ ఇంటికి వస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు తీసుకున్న 30,000 ఈరోజు నాకు ఇవ్వాలి. అన్నా! నాకు రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదు. ఏంట్రా ఎప్పుడు చూసినా ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నావు? నేను నీకెలా కనిపిస్తున్నాను? నాకింకో 1 వీక్ టైం ఇవ్వన్నా. ఎలాగోలా ఇచ్చేస్తాను. రేయ్, ఊరికే వాక్కురా. 10 రోజుల ముందు అడిగితే పోయిన సండే ఇస్తానన్నావు. హ్మ్. ఇప్పుడేమో వచ్చే వారం ఇస్తానంటున్నావు. అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావురా? అన్నా! ఈ ఒక్క వారం అడ్జస్ట్ చేసుకో అన్నా. వచ్చే ఆదివారం నీ డబ్బులు ఖచ్చితంగా నీ చేతిలో ఉంటాయి. సరే, వచ్చే ఆదివారం వరకు ఓపిక పడతాను. అప్పటికే ఇవ్వలేదనుకో, ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. సరే అన్నా. థాంక్స్ అన్నా. అయ్యో! వీడి వల్ల చాలా టెన్షన్‌గా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. టెన్షన్ అవ్వకండి. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. మళ్ళీ పడుకోకుండా వెంటనే వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రండి. హ్మ్. అలాగే. నువ్వెళ్ళు. హ్మ్. 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 ఏమండి? ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు? ఏమైంది? ఏమీ లేదే. ఈ అప్పుల వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఇందాక ఫోన్ చేసిన వాడికి 30,000 ఇవ్వాలి. ఇంకా వేరే వాళ్ళకి కూడా కొంత డబ్బులివ్వాలి. మొత్తం కలిపి 1.5 లక్ష వరకు ఉంటుంది. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి డబ్బులు అడుగుతూనే ఉన్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో వీళ్ళందరి దగ్గర మాట పడాల్సొస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. సరే అండి. ఇప్పుడు జరిగే బిజినెస్ అయినా మంచిగా జరిగితే అంతా సరిపోతుంది కదా! ఏంటో బిజినెస్ అన్నాక ఒక్కోసారి లాభం వస్తుంది, ఒక్కోసారి నష్టము వస్తుంది. కానీ నాకేమో ఏ బిజినెస్ చేసినా నష్టమే వస్తోంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏమండి? నా ఫ్రెండ్ సౌజన్య వాళ్ళ భర్తకి కూడా బిజినెస్‌లో చాలా లాసొచ్చింది.
అప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అంతా కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లారు. అప్పట్నుండి వాళ్ళ వ్యాపారం మెల్లమెల్లగా డెవలప్ అయిందండి. తర్వాత బైక్లో వెళ్ళిన నా ఫ్రెండ్ కూడా కార్ కొనుక్కుందండి. వారికిప్పుడు ఒక బంగ్లా కూడా ఉందండి. మనం కూడా ఒకసారి ఆ గుడికి వెళ్ళి వద్దామండి. ఆ తర్వాత మనకి అంత మంచి జరగొచ్చు కదండీ. అవును. నాకు కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు. నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు. ఏదైనా గుడికి వెళ్ళొస్తే మంచి జరుగుతుందని చాలామంది చెప్పారు. సరే, నా ఫ్రెండ్ని అడిగి ఆ గుడికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని తెలుసుకుంటాను. ఆ తర్వాత మనక్కూడా అంతా మంచే జరుగుతుందండి. హ్మ్. అదే నేను కూడా నమ్ముతున్నాను. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచే జరగాలి. లేదంటే చాలా కష్టం. ఉమ్, చూద్దాం. ఆ దేవుడు మనకి ఎప్పుడు మంచి దారి చూపిస్తారో. ఆహ్, సార్, సార్, హ్మ్. ఉమ్, ఆ! చెప్పండి. సార్, వాస్తు విగ్రహం కొనుక్కుంటారా? అలాంటిదేమీ అవసరం లేదండి. లేదు సార్, ఇది చాలా మంచి విగ్రహం. ఈ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ కష్టాలు, బాధలు అన్నీ పోయి డబ్బు, బంగారం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సార్. హ్మ్. ఉమ్, ఏంటే ఇప్పుడే కదా మన కష్టాల గురించి, బాధల గురించి మాట్లాడుకుంటున్నాం. తీరా ఇప్పుడేమో ఇతను వాటి గురించే చెప్తున్నాడు. అదే అండి, ఆ దేవుడే ఇతన్ని పంపించాడో ఏమో అనుకుంటున్నా. ఇతనేదో వాస్తు విగ్రహం అంటున్నాడు కదా. సరే రండి చూద్దాం. ఇంతకీ ఏంటా వాస్తు విగ్రహం? సార్, ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అలాంటి దోషాలన్నీ పోవాలంటే దేవుని గుడికెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు గుడికెళ్ళి రావడం అందరికీ కుదరదు కదా. అందుకే సార్ ఈ వాస్తు విగ్రహం. ఈ వాస్తు విగ్రహం ఎలా పనిచేస్తుందంటే, ఇది మీ దగ్గర ఉన్నంత వరకు కష్టాలు మీ దరి చేరవు సార్. మీ ఇంటికి డబ్బు, సంతోషం అంతా వెతుక్కుంటూ వస్తుంది. చాలామంది ఈ వాస్తు విగ్రహం తీసుకొని వాళ్ళ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. హుహు. మీరు కూడా ఈ వాస్తు విగ్రహం తీసుకోండి సార్. దీన్ని గనక మీరు కొనుక్కున్నారంటే మీ లైఫ్లో అంతా మంచి జరుగుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీకు చాలా కష్టాలున్నాయని అర్థమవుతుంది. ఆ కష్టాలన్నీ పోవాలంటే ఈ వాస్తు విగ్రహం తీసుకోండి. హ్మ్. ఉమ్, ఇంతలా ఆలోచిస్తున్నారేంటి సార్? ఈ వాస్తు విగ్రహం తీసుకుంటే మీకు మంచి జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నారనుకుంటా. మీరు నన్ను నమ్మండి. నేను చెప్పిన ఈ మాటలు నమ్మి మీరు ఈ వాస్తు విగ్రహం తీసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సరేనండి. ఈ వాస్తు విగ్రహం ఎంతకమ్ముతారు? ఇదా? ఒక విగ్రహం 1000 రూపాయలండి. ఏంటి 1000 రూపాయలా? దీన్ని చూస్తుంటే రోడ్డు పక్కన అమ్మే 100 రూపాయల బొమ్మలా ఉంది. మీరేమో 1000 రూపాయలంటున్నారు? అవును సార్, రోడ్డు పక్కన ఇలాంటి విగ్రహం 50 రూపాయలకు కూడా దొరుకుతుంది. కానీ ఈ విగ్రహం అలాంటిది కాదు. ఇది ఒక పెద్ద గుడిలో పూజలో పెట్టిన విగ్రహం. దీనికి చాలా పూజలు చేసి తర్వాత ఈ విగ్రహాన్ని అమ్మకంలో పెడుతున్నాం. ఈ విగ్రహంలో చాలా శక్తులు దాగున్నాయి. అందుకే దీని ఖరీదు 1000 రూపాయలు. 1000 రూపాయల గురించి ఆలోచించకండి, మీకంతా మంచి జరుగుతుంది. హుహు. హ్మ్. ఉమ్. ఏమండి, మనం ఇప్పటివరకీ వ్యాపారంలో చాలా డబ్బులు పోగొట్టుకున్నాం. ఇది 1000 రూపాయలే కదా. దీన్ని తీసుకుని మన ఇంట్లో పెట్టుకుందాం. మీరు ఎక్కువగా ఆలోచించకండి. తీసుకుందామండి. సరే. నా దగ్గర 500 రూపాయలే ఉన్నాయి. ఆగండి, నా దగ్గర 1000 రూపాయలుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే సరే వెళ్ళు. తీసుకురా. హ్మ్. ఇదిగోండి 1000 రూపాయలు. ఇదిగోండి ఆ బొమ్మ ఇవ్వండి. ఇదిగోండి. ఈ విగ్రహం మీ చేతికొచ్చింది కదా, ఇక నుంచి మీకు మంచి గడియలు ప్రారంభమవుతాయండి. ఇక నుంచి మీరు నిశ్చింతగా ఉండొచ్చు.
సార్, మీరు మీ పేరు డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, ఈ విగ్రహం ద్వారా మీకు అంతా మంచి జరగాలని మేము దేవుడి దగ్గర పూజలు చేస్తాం. సరే, డీటెయిల్స్ రాసుకో. మ్. ఆ, మీ పేరు, రవీంద్ర, మీ రాశి, మకర రాశి, నక్షత్రం? ధనిష్ట నక్షత్రం. మ్. సార్, మీ కాంటాక్ట్ నెంబర్? 98480. ఓకే సార్. మేడం, మీ పేరు డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి. ఏంటండి, నా నెంబర్ తీసుకున్నారు కదా, మా ఆవిడ నెంబర్ కూడా కావాలా? అదేం కాదు సార్, మీ ఇంట్లో మీ ఇద్దరు ఉన్నారు కదా, అందుకనే మేడం పేరు, నక్షత్రం డీటెయిల్స్ అన్నీ కావాలి, అందుకే అడుగుతున్నా. అవునా, సరే చెప్పు. మేడం, మీ పేరు, నా పేరు శైలజ. రాశి, రాశి తులారాశి. నక్షత్రం, స్వాతి నక్షత్రం. మీ కాంటాక్ట్ నెంబర్? 7093. సార్, ఇంకో విషయం, హ్మ్? మీరు ఈ విగ్రహాన్ని పూజ రూమ్లో పెట్టకూడదు, బెడ్రూమ్లోనే పెట్టుకోవాలి. ఏంటి, బెడ్రూమ్లో పెట్టుకోవాలా? మ్. ఏంటయ్యా ఇది, కొత్తగా ఉంది. విగ్రహం అంటే పూజ గదిలోనే కదా పెట్టాలి, మీరేమో బెడ్రూమ్లో పెట్టుకోవాలని చెప్తున్నారు. అలా కాదు సార్, ఈ విగ్రహాన్ని మీరు బెడ్రూమ్లోనే పెట్టాలి. ఎందుకంటే మనం రోజుకి ఎన్నిసార్లు పూజలు చేస్తాం? ఒకసారి, 2 సార్లు, మహా అయితే 3 సార్లు. అంటే మనం ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఈ విగ్రహం ముందుంటాం. అదే గనక మనం ఈ విగ్రహాన్ని బెడ్రూమ్లో గనక ఉంచితే మనం గంటల తరబడి అక్కడే ఉంటాం. అందుకని ఈ విగ్రహం ఎక్కువ కాలం మన దగ్గర ఉంటే ఈ శక్తి ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. మ్. ఈ విగ్రహం యొక్క శక్తి మనకి ఎంత ఎక్కువగా లభిస్తుందో అంత మంచిది సార్, అందుకే ఇది బెడ్రూమ్లో పెట్టుకోండి. అవునా? అవునండి, ఈ విగ్రహం ముందు గనక మీరు పడుకుంటే ఈ విగ్రహం ఎప్పుడు మిమ్మల్ని చూస్తుంది. అప్పటినుంచి మీకంతా మంచి జరుగుతుంది. సరేనండి, వెళ్ళొస్తానండి. మ్. మీకంతా మంచి జరుగుతుందండి. థ్యాంక్స్ అండి. ఈ విగ్రహం చాలా బాగుంది కదండి. అవును, ఈ విగ్రహం ఇంటికొచ్చిన తర్వాత అయినా మనకంతా మంచే జరగాలి. చూద్దాం. అవునండి, ఇక మీద మంచే జరుగుతుంది, నమ్మకం పెట్టుకోండి. సరే సరే, ముందు దీన్ని తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పెడదాం. మ్. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడితే ఇది మనల్ని చూస్తున్నట్టు ఉంటుంది? అక్కడ చూడండి, అక్కడ పెడదామా? అక్కడొద్దు, విగ్రహానికి మనం కనిపించం. పోనీ అక్కడ పెడదామా? అక్కడ కూడా బాగోదు. అవునా? మ్, మ్, ఇక్కడ పెడదామా అండి? మంచి ప్లేస్. ఇక్కడైతే మనం విగ్రహానికి బాగా కనపడతాం. మ్, మ్. ఒక్క నిమిషం ఉండు. మ్. ఎలా ఉంది? ఇప్పుడు చూడు, చాలా బాగుంది కదా. అవునండి. సరే, నువ్వు పొద్దున్నే చికెన్ కొనాలని చెప్పావు కదా, ఆ, నా దగ్గర ఎలాగో 500 ఉన్నాయి. నేను ఇప్పుడే వెళ్ళి 5 నిమిషాల్లో చికెన్ తీసుకుని వస్తాను. నువ్వు వెళ్ళి వంటకి రెడీ చేయి. ఓకే అండి. సరే, నీకు ఇంకేమైనా కావాలంటే ఫోన్ చేయి. సరే అండి, తొందరగా వచ్చేయండి. అలాగే.
రండి. ఇప్పుడే కదా వెళ్ళారు, అప్పుడే వచ్చేసారా? మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, హాఫ్ అన్ అవర్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. సరే సరే. ఏమండి, మ్, బిర్యానీ రెడీ అయిందండి, రండి వచ్చి తినండి. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. మ్, ఇదిగోండి. ఎలా ఉందండి బిర్యానీ? నీ చేత్తో చేసిన బిర్యానీ ఎలా ఉందని అడగాలా? చాలా టేస్టీగా ఉంది. నువ్వు కూడా కూర్చుని తిను. పర్లేదండి, మీరు తినండి, నేను తర్వాత తింటాను. మ్. ఏమండి, మ్. పాలు తీసుకోండి. మనిద్దరం కలిసి చాలా రోజులవుతోంది కదా. అవునండి, అప్పుల వల్ల కారణంగా మీరు చాలా బాధలో ఉండిపోయారు. కనీసం మనం ఫ్రీగా మాట్లాడుకోవడం కూడా కుదరట్లేదు. ఈరోజు మనం సంతోషంగా గడపాల్సిందే. సరే రా. మ్. సరే బంగారం, నేను బయలుదేరుతాను. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. టాటా. మ్. ఆ? ఇదేంటి, ఎవరు పంపించారు? ఎలా తీశారు? ఇప్పుడేం చెయ్యాలి? హ? హ? ఈ వీడియో ఎలా వచ్చింది? మ్. హ? హలో హలో, హాయ్. వీడియో ఎలా ఉంది? హలో, ఎవరండి మీరు? ఈ వీడియో ఎందుకు పంపించారు? మీ ఇద్దరు సంతోషంగా ఎలా ఉన్నారు అనేది మీకు కూడా తెలియాలి కదా. మ్. అందుకే ఈ వీడియోని మీకు పంపించాను. మీకు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీరెవరు? నేనెవరో నీకు అనవసరం. మ్? ఈ వీడియో డిలీట్ చేయాలంటే నాకు కావాల్సిందే పాలే. అసలు ఈ వీడియో మీకెలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అవన్నీ నీకు అనవసరం. నేను చెప్పినట్టు నువ్వు వింటే ఈ వీడియో గురించి ఎవ్వరికీ తెలియదు. తర్వాత నేను డిలీట్ చేస్తాను. హ? లేదనుకో, వెంటనే ఈ వీడియోని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాను. హ? నన్నేం చేయమంటావో నువ్వే ఆలోచించి చెప్పు, ఓకేనా? నేను ఒక 10 నిమిషాల్లో కాల్ చేస్తాను. ఇప్పుడేం చేయను? హలో, చెప్పవే, ఎందుకు ఫోన్ చేసావు? ఏవండి, నాకు వాట్సాప్లో ఒక వీడియో వచ్చిందండి. సరే, దానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? లేదండి, అదే మన ఇద్దరం కలిసి ఉన్న వీడియో అండి. ఎవరో ఆ వీడియోని పంపించి నాకు కాల్ చేశారండి.
ఆ వీడియోని డిలీట్ చేయాలంటే అతను అడిగింది ఇవ్వాలని చెప్తున్నాడండి. నాకు చాలా భయంగా ఉందండి. మీరు వెంటనే వస్తారా? వెంటనేనా? నాకు ఆఫీసులో చాలా పనుంది. వెంటనే రావడం అంటే కుదరదు. అర్థం చేసుకోండి. నాకు చాలా టెన్షన్గా ఉంది. మీరిప్పుడే బయలుదేరిరండి. నాకీ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. సరే, నేను వర్క్ పూర్తి చేసుకుని హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. సరే అండి. ఎవరి పని చేసుంటారు? షో. హలో. హలో. ఏంటండి? ఇప్పుడు నేనేం అడగబోతున్నానో మీకు తెలుసా? తెలీదు. నీకేం కావాలి? నాకు డబ్బులు కావాలి. ఏంటి షాకింగ్ గా ఉందా? హ? వేరే వాళ్ళనైతే డబ్బులు మాత్రమే అడిగేవాడిని. నిన్ను మాత్రం నేను డబ్బులు అడగను. ఎందుకంటే నీలాంటి అందమైన అమ్మాయి నాతో గడపాలి. అందుకని అదే నా కోరిక. అందుకే నేను డబ్బులు అడగలేదు. కాబట్టి నేను చెప్పిన ప్లేస్ కి నువ్వు రావాలి. అయ్యో. నువ్వు అక్కడికి గనక వచ్చావంటే ఆ వీడియో డిలీట్ చేస్తాను. నువ్వు చెప్పినట్టు జరగదు. నీకు డబ్బులు కావాలంటే ఇస్తాను, కానీ అలాంటివి కుదరదు. అవునా? అయితే నేను ఈ వీడియోని ఇంటర్నెట్లో పెడతాను. అప్పుడు ఈ ప్రపంచమే నీ శరీరాన్ని చూస్తుంది. సర్లే, కాసేపట్లో నేను నీకు కాల్ చేస్తాను. నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఓకేనా? బాయ్. అయ్యయ్యో. ఏమండి? ఏది ఆ వీడియో ఎక్కడా? ఇదిగో చూడండి. ఏంటో ఇది? ఎవరు తీశారు వీడియో? అదే నాకు అర్థం కావట్లేదండి. ఎప్పుడు తీసుంటారు? ఈ వీడియోని చూస్తుంటే మన బెడ్రూమ్ లాగే ఉంది. మనకు తెలియకుండా మన బెడ్రూమ్లో ఏదైనా హిడెన్ కెమెరా ఉందేమో చూద్దాం పద. ఈ వీడియో ఎక్కడి నుంచి రికార్డ్ చేశారో నాకు తెలిసిపోయింది. దీని సరి పట్టుకో. దీన్ని చూసావా? లోపలేదో హిడెన్ కెమెరా ఉన్నట్టుంది. అవునండి. ఈ కెమెరాతోనే వీడియో రికార్డ్ చేశారు. అంటే ఈ విగ్రహంలో కెమెరా ఉంచారా? అంటే వాడు ప్లాన్ చేసి ఇచ్చి వెళ్ళినట్టున్నాడు. అవునే, వాడా రోజు ఈ విగ్రహాన్ని బెడ్రూమ్లోనే ఉంచమని చెప్పాడు. నాకు ఆ రోజే డౌట్ వచ్చింది. కానీ ఈ విగ్రహం మీకు దగ్గరగా ఉంటేనే మీ కష్టాలు తీరతాయని చెప్పినప్పుడు నాకు డౌట్ పోయింది. ఇప్పుడు నాకు అర్థమైంది. వాడే ఈ విగ్రహంలో కెమెరాని పెట్టి వాస్తు విగ్రహం అని అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసి ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఇలాంటి వెధవల మీద వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. వాణ్ణి నైస్గా ఇంటికి పిలిపించి పోలీసులకి పట్టిద్దాం. వాడే కాల్ చేస్తున్నాడండి. సరే, అటెండ్ చేయి. హలో. ఏంటి, నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావా? లేదు, ఇంకా లేదు. నాకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్ అండి. తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను. సరే, నీకు 10 నిమిషాలే కాదు, రేపటి వరకు టైం ఇస్తాను. బాగా ఆలోచించి చెప్పు, సరేనా? సరే అండి. ఏమంటున్నాడు? వాడితో నేను కలవాలని చెప్తున్నాడండి. అలా చేస్తేనే ఆ వీడియోని డిలీట్ చేస్తాడంట.
లేదంటే ఇంటర్నెట్లో పెడతాడంట. అవునా? వాడలా అంటున్నాడా? హ్మ్. మ్మ్. హలో. ఏంటి, నేను చెప్పిన దానికి నిర్ణయం తీసుకున్నావా? నాతో గడుపుతావా? నువ్వు గనక ఓకే అన్నావంటే ఆ వీడియోని డిలీట్ చేస్తాను, ఓకేనా? ఆ, సరే, నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ ఆ వీడియో నువ్వు చెప్పినట్టు డిలీట్ చేయాలి. నువ్వు నాతో గడిపిన వెంటనే ఆ వీడియో డిలీట్ చేస్తాను. సరే అయితే నీకు అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చేస్తావా? లేదు, బయటికి రావడం నాకు కుదరదు. దయచేసి నువ్వే నా ఇంటికొచ్చేయ్. ఏంటి, నీ ఇంటికా? మీ ఇంట్లో నీ భర్త ఉంటాడుగా? లేదు, ఆయన ఆఫీస్కి వెళ్లారు. అంటే నేను అక్కడికి వచ్చాక ఈ విషయం గురించి ఎవరికైనా చెప్పి నన్ను పట్టుకోవాలనుకుంటున్నావా? లేకపోతే పోలీసులకు పట్టిద్దాం అనుకుంటున్నావా? లేదు, అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ నేను అలా చేస్తే నువ్వెలాగైనా ఆ వీడియోని ఇంటర్నెట్లో పెడతావని నాకు తెలుసు. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. నిజం చెప్పాలంటే ఈ విషయం నా భర్తకి కూడా తెలీదు. నువ్వు ధైర్యంగా నా ఇంటికి రావచ్చు. తర్వాత వెంటనే నువ్వు ఆ వీడియోని డిలీట్ చేయాలి, సరేనా? సర్లే, నేను ఇంకో 5 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాను. సరే అండి. మొదటి రోజు నిన్ను చూసిన దానికంటే ఈరోజు చాలా అందంగా ఉన్నావు. సరేరా? కూర్చో. రేయ్, ఎంత పొగర్రా నీకు? లేరా, ఎంత ధైర్యం ఉంటే నా భార్యతో ఇలా ప్రవర్తిస్తావు? నీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదురా. రేయ్, ఎరా రాస్కల్, ఎంత పొగర్రా నీకు? హ? విగ్రహం అమ్మే పేరుతో వచ్చి మమ్మల్ని మోసం చేసావు కదరా? ఆ బొమ్మలో హిడెన్ కెమెరా పెట్టి వీడియో తీసి నా భార్యని బ్లాక్మెయిల్ చేస్తావరా? నీలాంటి వెధవల్ని వదిలిపెట్టకూడదురా. అందుకే నేను ప్లాన్ చేసి నిన్ను ఇంటికి రప్పించానురా. సార్ 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 అయ్యో సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్, నేను వెళ్ళిపోతాను సార్. నన్ను వదిలేండి సార్, నేను వెళ్ళిపోతాను సార్. సార్ సార్, ఇకపై ఇలా చేయండి సార్. నిన్ను పోలీసులకు అప్పగిస్తానురా. సార్ 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 వద్దు సార్. సార్ 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 ప్లీజ్ సార్, పోలీస్ స్టేషన్ అంతా వద్దు సార్. హలో ఇన్స్పెక్టర్ సార్, మా వద్దు ఇంటికి సార్. ఒక అతను విగ్రహం అమ్మడానికొచ్చి అందులో హిడెన్ కెమెరా పెట్టి వీడియో తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు వాడిని మేడం. మేము పట్టుకున్నాం. అలాగా, సరే, సార్, మీరు వెంటనే వద్దని లొకేషన్ షేర్ చెప్పండి సార్. చేయండి. మేము వెంటనే అక్కడికి వస్తాం. ఓకే సార్, షేర్ చేస్తాను. సార్ సార్ వదిలేండి సార్, నేను వెళ్ళిపోతాను సార్. సార్ 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 ఏదో రే, తెలియక చేశాను సార్. ఆగరా, పోలీసులు సార్, వస్తున్నారు, వద్దు వాళ్ళు సార్, వచ్చాక నీ సంగతి లైఫ్ చెప్తారు. స్పాయిల్ అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్, తెలియక చేశాను సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్, ఇంకెప్పుడు ఎవరికి ఇలా చేయండి సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. ఏంట్రా, ఏదో తెలియక వాగుతున్నావ్? చేశాను. ఆ? ఏదో నా బుద్ధి గడ్డి తిని చేశాను సార్. సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. మేడం మీరైనా చెప్పండి మేడం. రేయ్, మమ్మల్ని మోసం చేసినట్టు ఇంకెంతమందిని మోసం చేశావు? ఇక మీదట ఎవరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు జీవితాంతం జైల్లో ఉంటే గానీ నీకు బుద్ధి రాదు. సార్ వద్దు ఏయ్, సార్. రారా. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. పద. సార్ 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 పోలీసు నడు. వద్దు సార్, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది.